ఈ నవంబర్ 25న జరిగే మెగా ఆప్షన్లో కొంతమంది అండర్ రేటెడ్ ప్లేయర్స్ ఈ మెగా ఆప్షన్లో ఎక్కువ పలికే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళెవరో ఏ టీములు ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1 టీ నటరాజన్ అయితే బీభత్సంగా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతడు 3 ఏళ్లుగా SRH అతడు అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు డెప్త్ ఓవర్స్లో. కాబట్టి ఇనీషియల్లీ లాస్ట్ ఇయర్లో చూసుకుంటే అతడు స్వింగ్ బౌలింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకొని ఇనీషియల్ ఓవర్స్లో కూడా వికెట్లు తీయడం చూసాం. కాబట్టి మన నటరాజన్ అనే 10 కోట్లు దగ్గరలో ఈజీగా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నటరాజన్ చూస్తే టార్గెట్ చేస్తే టీములు చూస్తే SRH, CSK, RCB అయితే చాలా గట్టిగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 సాయి కిషోర్. ఇతడైతే డెఫినెట్గా ఒక బిగ్ బూమ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇతడు ఒక అండర్ రేటెడ్ ప్లేయర్. కానీ ఇతడు స్టాట్స్ చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే అతడు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తూ కూడా అతడు కేవలం 4 ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు T20 క్రికెట్లో. T20లో 4 ఎకానమీ అంటే అది నాట్ అన్ ఈజీ జాబ్. యాజ్ అ ఫాస్ట్ బౌలర్, యాజ్ ఎ స్పిన్నర్ ఎవరైనా కానీ 4 ఎకానమీ మెయింటైన్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. కానీ ఇతడైతే 4 ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇతడైతే డెఫినెట్లీ మళ్ళీ జీటీని బైబ్యాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈవెన్ లాస్ట్ ఇయర్ జీటీ వైపు నుంచి చూసుకున్నా కూడా అతడు అద్భుతంగా బౌలింగ్ వేసి అతను స్టాట్స్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి జీటీ మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇతడైతే 8 కోట్లు దగ్గర పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. నెంబర్ 3 విషయానికి వస్తే హేజల్వుడ్ అయితే డెఫినెట్లీ ఇతడైతే ఒక అద్భుతమైన ప్లేయర్. బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఆ టెస్ట్ లైన్ లెంత్లో బ్యాటర్లని చాలా వరకు ఇరిటేట్ చేసి ఇనిషియల్లీ ట్రెంట్ బోల్ట్ లాగా వికెట్లు తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇతన్ని కూడా సిఎస్కే బైబ్యాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సిఎస్కేకి దీపక్ చహర్ లేదంటే ఎవరో ఒకరు ఒక స్వింగ్ బౌలర్ ఉండేవారు. కానీ ఈసారి దీపక్ చహర్ ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీపక్ చహర్ బదులు హేజల్వుడ్ని ట్రై చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈవెన్ దీపక్ చహర్ని కొనుక్కున్నా కూడా ఇతన్ని కొనే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సిఎస్కే ఫారెన్ స్లాట్ అనేది పక్కాకు తీసిపెట్టి ఉంటారు. కాబట్టి డెఫినెట్లీ ఆ స్లాట్లో హేజల్వుడ్ ఆడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 4 విషయానికి వస్తే ఇండియన్ లెగ్ స్పిన్నర్ రాహుల్ చహల్. ఇతడైతే డెఫినెట్లీ ఒక హై ప్రైజ్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇండియా నుంచి లెగ్ స్పిన్నర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలానే లెగ్ స్పిన్నర్స్ గేమ్ చేంజర్స్. అది నేను ఇప్పుడు నుంచి చెప్పడం లేదు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ అది ప్రూవ్ అవుతూ వస్తుంది. లైక్ యజ్వేంద్ర చహల్, పీయూష్ చావ్లా, మరి ఇటువంటి కొద్దిమంది ప్లేయర్లు చాలా వరకు మిరాకిల్స్ చేశారు T20 గేమ్లో. కాబట్టి డెఫినెట్లీ ఇతడికి హై పేయింగ్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. మెయిన్లీ ముంబై ఇండియన్స్ అయితే డెఫినెట్లీ తను లాక్కుండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక నెంబర్ 5 విషయానికి వస్తే లోకీ ఫెర్గ్యూసన్. న్యూజిలాండ్కి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ అయితే చాలా ఎక్కువ ప్రైస్ పలికే అవకాశాలు ఉన్నాయి. లేదంటే మీడియం ప్రైస్లో అయినా ఇక్కడ ఉండవచ్చు, లేదా 4-5 కోట్లలో కూడా ఇతడు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇతడు చాలా మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు. అదే కాకుండా ఇతడు నియర్లీ 150 క్లిక్స్ బౌలింగ్ వేస్తాడు. కాబట్టి డెఫినెట్లీ చాలా మంది ఇతడిపైన ఆసక్తి చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 6 ముఖేష్ కుమార్. ఇతనికైతే నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాస్ట్ ఇయర్లో ఢిల్లీ తరపున ఎంత మంచిగా బాల్ స్వింగ్ చేశాడో ప్రతి ఒక్క టీం చూశారు. కాబట్టి ఇతని స్వింగ్ బౌలింగ్ కోసమైనా డెఫినెట్లీ తన కోసం వెళ్తారు. ఈవెన్ ఇతని స్వింగ్ బౌలింగ్ ఒకటే అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లయితే డెప్త్ బౌలింగ్ కూడా యార్కర్ల మీద యార్కర్లు వేసి ప్రత్యర్థి బ్యాటర్ని ముప్పు తిప్పలు పెట్టి పడేస్తాడు. కాబట్టి ఇతన్ని కంప్లీట్ ఫాస్ట్ బౌలర్ అని చెప్పగలుగుతాం. ఇక ఇతన్ని టార్గెట్ చేసే టీంలో అయితే డెఫినెట్లీ ఢిల్లీ అయితే ముందంచెలో ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ తరపున అతడు చాలా వరకు సర్వ్ చేశాడు. కాబట్టి నెంబర్ 7 అయితే ఆఫ్ఘనిస్తాన్ చెందిన నవీన్ ఉల్-హక్. ఇతడైతే డెఫినెట్లీ ఒక హై పేయింగ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతడు ఓడే మరియు టెస్ట్కు రిటైర్డ్ చేశాడు. ఇతడు ఓన్లీ T20s పైన. కాబట్టి ఇతడు చాలా కాన్సన్ట్రేటెడ్గా T20స్లో వర్క్ చేసి ఇతను స్లోవర్ బాల్ కానీ ఇతడు స్వింగ్ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నాడు. కాబట్టి డెఫినెట్లీ చాలా టీంలు ఇతడి పైన కూడా కన్నేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ లక్నో సూపర్ జైంట్స్ అయితే డెఫినెట్లీ పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతడు ప్రెజర్ సిచ్యువేషన్స్లో లక్నో టీంని చాలా వరకు ఆదుకున్నాడు. ఈవెన్ లక్నో సూపర్ జైంట్స్ ఆ టీం కార్డు యూజ్ చేసుకున్నా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. నెంబర్ 8 స్పీడ్ స్టెప్ ఉమ్రాన్ మాలిక్. ఇతడైతే డెఫినెట్లీ హై పేయింగ్ బౌలర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియా నుంచి చూస్తే 150 క్లిక్స్ వేసే బౌలర్స్ చాలా రేర్గా ఉన్నారు. మయాంక్ యాదవ్ మరియు ఉమ్రాన్ మాలిక్ తప్పితే ఎవరే కానీ లేరు మన ఇండియా తరపు నుంచి 150 అబోవ్ ప్లస్ km/h వేసేవాళ్ళు. కాబట్టి ఇతడు కొంచెం లైన్ పైన కన్సిస్టెన్సీ కూడా తెచ్చుకున్నట్లయితే అక్యురసీ పైన డెఫినెట్లీ ఇతడైతే బూమ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 9 శివమ్మావి అయితే అందరూ అండర్ రేటెడ్ ప్లేయర్ చేసి పడేశాడు. కానీ ఇతడికైతే ఆ ఫాస్ట్ బౌలింగ్ని లీడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కొద్ది కాలంలో ఇతడు చాలా ఇంప్రూవ్మెంట్లు కనపడింది. కాబట్టి ఇతడి పైన కేకేఆర్ చాలా ఇంట్రెస్టింగ్ చూపించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే లాస్ట్ సీజన్లో పర్ఫామ్ చేసిన జీటీ కూడా ఇతడి పైన అవకాశాలు చూపించే అవకాశాలు ఇవ్వచ్చు. నెంబర్ 10 ఆడమ్ జంపా అయితే ఈసారి అయితే డెఫినెట్లీ ఇతడు 10 కోట్ల పోయే ప్లేయర్ అని నేను చెప్తాను. ఎందుకంటే లెగ్ స్పిన్నర్స్ నేను ముందుగా చెప్పినట్లు ఒక బూమింగ్ స్పిన్నర్స్ ఎప్పుడైతే మ్యాచ్ని టర్న్ చేయగలరు, ఎక్కడైనా
ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో అయినా. కాబట్టి ఆడమ్ జంపా కూడా ఆ తోవకు చెందిన వాడు కాబట్టి ఇతడిపైన కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. లైక్ మెయిన్లీ ఆర్ఆర్ అయితే డెఫినెట్లీ ఇతడిపైన ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ యజ్వేంద్ర చహల్ లాంటి ప్లేయర్ని లీవ్ చేసింది కాబట్టి డెఫినెట్లీ ఇతన్ని కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే యజ్వేంద్ర చహల్ మళ్ళీ దొరికే ప్లేయర్ అయితే అసలే కాదు. డెఫినెట్లీ ఆర్సీబీ అయితే కాచుకొనింది అతడి కోసం. కాబట్టి యజ్వేంద్ర చహల్ అయితే 100% ఆర్ఆర్కి తిరిగి రాడు. కాబట్టి ఆడమ్ జంపాని 5 లేదా 6 కోట్ల మధ్యలో కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరొన్న వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్.